ఆ జపం చేసేటప్పుడు పద్ధతి ఉంది. ఆ జపం చేసేటప్పుడు ఏం చేయాలంటే లెక్క పెట్టి చేయాలి తప్పిస్తే లెక్క లేకుండా చేయకూడదు. ఆ లెక్క చేసేటప్పుడు పరిమితమైన సంఖ్య అయితే చేత్తో చేసుకోవచ్చు. ఆ చేత్తో చేసేటప్పుడు కూడా అనామిక అంటారు దీన్ని. దీన్నేమో కనిష్ఠిక్ అంటారు. ఇది మధ్యమ, ఇదేమో తర్జని, ఇదేమో అంగుష్టం. అంగుష్టంతో మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి అనామికలో రెండవ కణుపు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆ కణుపు కలిసేటువంటి భాగంలో కాకుండా ఆ మెత్త ఏదైతే ఉన్నదో మెత్తని స్పృశించాలి తప్ప కణుపుని స్పృశించకూడదు. ఆ పరవభాగాన్ని స్పృశించకూడదు అన్నమాట. ఇలా మెత్తని స్పృశించాలి. ఎందుకు ఈ మెత్తని స్పృశించాలి అంటే శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి మనిషికి. ఈ 72,000 నాడులు కూడా కొన్ని నాడీ వలయాలు ఒక్కొక్క మెత్తలో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఆ స్పృశించడంలో చక్కగా ఆ వేలు తగలాలన్నమాట. తగిలితే ఈ నాడీ జాగరణం జరుగుతుంది. నాడీ జాగరణం జరగడం వల్ల లోపల అద్భుతమైనటువంటి పరివర్తనాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మంత్రం జపించేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 అయ్యాక మళ్ళా రెండవ ఆవర్తం మళ్ళా అనామికలో రెండవ కణుపు నుంచి 1 2 ఇలాగా 100 అనుకుంటే 100 చేసుకుంటూ ఉండొచ్చు. లెక్క మాత్రం ఉండాలి మనకి. అలా లెక్కిస్తున్నప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది.